టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ కు బయలుదేరారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కాసేపటి క్రితం హైదరాబాద్ కు బయలుదేరారు. 1 గంట వరకు తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీల, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, టీజీజీపీ, టీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ కు బయలుదేరారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కాసేపటి క్రితమే ఆయన హైదరాబాద్ కు బయలుదేరినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. బయట తెలంగాణ భవన్లో మరికొద్ది సేపట్లో రాష్ట్ర స్థాయి విశేష కార్యవర్గ సమావేశం అయితే ప్రారంభం కానుంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ పార్టీ నిర్మాణం, అదేవిధంగా పార్టీ సభ్యత్వం, అదేవిధంగా పార్టీకి సంబంధించి దిశానిర్దేశం చేసేందుకు కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఇలా ప్రతి ఒక్కరు అంటే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. దాదాపు 450 మంది పైగా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మొత్తంగా చూసుకుంటే పార్టీకి సంబంధించేసి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పార్టీకి సంబంధించి క్యాడర్ కొంత నిశ్చయంలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కేసీఆర్ ఇటీవల ఫామ్ హౌస్లో ఒక సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తాను ప్రజాక్షేత్రంలోకి వస్తుందని చెప్పేసి తాను కొడితే చాలా బలంగా కొడతాను, తన ఉనికి ఏంటనేది చూపిస్తా అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణ భవన్లో మరికొద్ది సేపట్లో ఈ కార్యవర్గ సమావేశం అయితే జరగనుంది. దీనికి సంబంధించి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, అదేవిధంగా పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి కీలకంగా దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రానున్నాయి. వీటికి సంబంధించి కూడా పార్టీ కీలకంగా అడుగులు వేసే దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు, 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించేసి అక్కడ ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే 10 నియోజకవర్గాలను, ఆ 10 నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఇన్ఛార్జీలను కూడా నియమించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అంటే ఈ రోజు జరిగే కీలక సమావేశానికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితం సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకునేందుకు అక్కడ రావడం జరిగింది. అక్కడి నుంచి పాస్పోర్ట్ కార్యాలయం నుంచి మళ్ళీ నేరుగా ఆయన తెలంగాణ భవన్కి చేరుకుంటారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోవడం జరిగింది. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. వారందరితో కూడా కేటీఆర్ సమావేశం అయ్యారు. అంటే ఈ రోజు జరిగే సమావేశం చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు దాదాపు అంటే తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడి దాదాపు 14 నెలలు అవుతుంది. ప్రజా వైఫల్యాలు అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు. ప్రజా వైఫల్యాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా పార్టీ నిర్మాణం జరగాలి అని చెప్పేసి కేసీఆర్ పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఏంటంటే ఇటీవల నిర్వహించిన బీసీ కులగణన వ్యవహారం కానీ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఈ 2 అంశాలకు సంబంధించేసి ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అదేవిధంగా రైతులకు సంబంధించి కేసీఆర్ హయాంలో రైతు బంధు కానీ, అదేవిధంగా రైతు బీమా, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా టెన్షన్గా అమౌంట్ పడాయి. కానీ ప్రస్తుతం రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలు ప్రతి ఒక్క అంశాన్ని అంటే ఏ అంశంలో చూసుకున్నా ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కానీ, అదేవిధంగా 420 హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం, కేవలం ఒక ఉచిత బస్సు హామీ అమలు అవుతుంది తప్ప మిగతా ఏ హామీలు అమలు కావట్లేదు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశారు కానీ అది పూర్తి స్థాయిలో చేయలేదు. అదేవిధంగా రైతు భరోసా అని చెప్పేసి అన్నారు. అంటే జనవరి 26వ తారీఖు నుంచి అమలు చేస్తున్నామన్నప్పటికీ ఇప్పటికీ కేవలం 3 ఎకరాల లోపు వాళ్ళకే వేశారు. మిగతా వాళ్ళకి ఇంకా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు ఒక్కొక్కటిగా ఎండగట్టాలంటే కేసీఆర్ ప్రజాక్షేత్రంలో రావాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆయన ఈ రోజు సమావేశానికి సంబంధించేసి పార్టీకి సంబంధించి కీలక నేతలందరితో కూడా ఈ దిశ పార్టీ పునర్నిర్మాణం ఏ విధంగా జరగాలి, పార్టీని కమిటీలు అంటే పార్టీకి సంబంధించిన కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. మరోవైపు ఏపీ
ఏప్రిల్ 27వ తారీఖుతో బీఆర్ఎస్ పార్టీ అంటే ఏర్పాటు చేసి దాదాపు 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఆ ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే దాదాపు పార్టీ స్థాపించి 25 ఏళ్ళు అవుతుంది కాబట్టి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏ విధంగా నిర్వహించాలి ఏంటి, ఎక్కడ ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అది ఎక్కడ ఏర్పాటు చేయాలి ఏంటనేది కూడా ఈరోజు సమావేశంలో నిర్ణయించి దానికి సంబంధించి కూడా పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన అధ్యక్షుల ఎన్నిక అనేది అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పార్టీకి సంబంధించిన కొత్త అధ్యక్షుడి నియామకం కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటి నుంచి అంటే కింద స్థాయి నుంచి కమిటీలన్నింటినీ కూడా కొత్త కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక కూడా ఉంటుంది. వీటన్నిటికి సంబంధించేసి కేసీఆర్ మొత్తం పార్టీ క్యాడర్కి ఆయన సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయింది కానీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాన్ని బలంగా ఇంకా తీసుకెళ్లాలి, గ్రౌండ్ స్థాయికి తీసుకువెళ్లాలని చెప్పేసి పార్టీకి దిశానిర్దేశం అయితే కేసీఆర్ చేయనున్నారు. మరోవైపు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉంది. అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 10 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు అంటే ఎవరైతే ఆ 10 నియోజకవర్గాలను అక్కడ ఇన్ఛార్జీలు నియమించేసి ఆ తర్వాత అక్కడ ఎన్నికలు జరిగితే పార్టీ అక్కడ విజయం సాధించాలి అన్న దిశగా అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీలో ప్రతి ఒక్క క్యాడర్ కూడా ఇప్పటివరకు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జోష్ నింపే విధంగా కేసీఆర్ చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క లీడరు అంటే ఇప్పటివరకు కొంత స్తబ్దతగా ఉన్నారు. అంటే కేసీఆర్ ఎన్నికల అయిన తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితయ్యారు. కేవలం ఒక బడ్జెట్ సమావేశంలో ఒకరోజు మాత్రమే ఆయన రావడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా సైలెంట్గా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలో వస్తే ప్రతి ఒక్క క్యాడర్ కూడా జోష్ నింపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా అది ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆయన ఏం మాట్లాడతారు ఏంటనేది అంటే ఈరోజు జరిగే సమావేశం ఏ విధంగా ఉంటుంది, అందులో ఆయన ఏ విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా సొంత పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమై ఎలాంటి అంటే రాజకీయ పార్టీలు అధికార పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ ఎన్ని విమర్శలు చేసినా కూడా ఆయన సైలెంట్గా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు కాబట్టి తను కొడితే చాలా బలంగా కొడతా అంటూ ఇటీవల ఫామ్ హౌస్లో వ్యాఖ్యలు చేసిన పరిస్థితిలో ఆయన ఈరోజు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అంటే సమావేశంలో పార్టీకి సంబంధించి క్యాడర్కి ఏ విధంగా ధైర్యాన్ని నింపి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని చెప్పి సూచిస్తారు అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో ఆయన పాస్పోర్ట్ కార్యాలయం నుంచి ఇక్కడికి తెలంగాణ భవన్కి చేరుకుంటారని చెప్పేసి ఆ తర్వాత ఇక్కడ 1 గంట నుంచి ఈ సమావేశం అయితే ప్రారంభం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బహుశా ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. తెలంగాణ